అని ఎప్పుడైతే అనుకుంటారో ఇంటిని అలవాటు చేయడానికి ప్రయత్నం చేస్తే కాస్త కష్టంగా ఉంటది. కానీ అలవాటు చేస్తే ఒక 1 month కి కొద్దిగా అలవాటు పడిద్ది. మన మైండ్ సహకరిస్తుంది. మనం చేయాలనుకున్న ప్రయత్నానికి మన మైండ్ సపోర్ట్ చేస్తుంది. అక్కడి నుంచి ఎవ్రీ మంత్ దాని ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుంది. రాను రాను స్పీడ్ పెరుగుతుంది. రాను రాను దాని ఆలోచన విధానం మారుతుంది. మనకు ఎక్కడైతే మనం వర్క్ చేయాలో దానికి కావలసిన సమాధానం గాని, పరిష్కారాలు గాని, దానికి ఒక మార్గం గాని, సొల్యూషన్స్ గాని మనము దీనికి ఏం చెయ్యాలి అనగానే ఆలోపు వచ్చేస్తాయి మన మైండ్ నుంచి. కాబట్టి సక్సెస్ఫుల్ వేలో మనం వెళ్దాం. ఈ రోజు నుంచి కొద్దిగా నా క్లాసులు ఎక్కువగానే ఉంటాయి. ప్రతిరోజు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తో నీతో మాట్లాడాలనుకుంటున్నాను మన టీంతోన. కొత్త వాళ్ళు కూడా ఎవరు ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దు. వెస్టేజ్ గురించి బాగా తెలుసుకోండి. వెస్టేజ్ ఎందుకు చేయాలనే ఇన్ఫర్మేషన్ మన మీటింగ్ లో చాలా ఎక్కువ ఉంటుంది. అది నా మాటల్లో. ఎందుకంటే వెస్టేజ్ లో గెలవాలి అంటే మనం ఖచ్చితంగా వెస్టేజ్ ఎందుకు చేయాలో మనకు తెలియాలి. ఎందుకు చేయాలో తెలిస్తే తప్ప ఎలా చేయాలో మనము దాని గురించి ఆలోచించాం. కాబట్టి ఎవరు ఒత్తిడిగా ఫీల్ అవ్వద్దు. మంచి విషయాలు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటాయి. సమాజంలో కూడా ఒక మంచి వ్యక్తి అనిపించుకోవాలంటే మన జీవితాంతం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, చాలా కష్టపడాలి, చాలా ఓర్పుతో ఉండాలి. మనకు నచ్చినట్లు మనకి ఇష్టమైనట్లు ఉంటే మనం మంచి వ్యక్తి అనిపించుకోలేం. సమాజానికి అనుగుణంగా మనము చాలా భరించాలి. ఒక మంచి ఫిట్నెస్ బాడీ కావాలంటే ఆ బాడీని చాలా కష్టపెట్టాలి. పొద్దున 7 గంటల దాకా బాగా పడుకోవడము, రాత్రి 10-11 దాకా తిరిగి ఏదో పని చేయడమో, లేకపోతే ఇంకోటి చేసుకోవడమో, లేకపోతే టీవీ చూడడమో, ఫోన్ చూడడమో చూసుకుంటా ఉండి ఆ 11 గంటలకి అప్పుడు తినాలనిపించిందన్నీ మొత్తం కడుపు నిండా తినేసి పడుకొని 8 గంటల 9 గంటలు నిద్ర చేసి ఆ తర్వాత మళ్ళీ బెడ్ కాఫీలు, ఓకేనా, ఏ ఎక్సర్సైజ్ చేయకోకుండా, అంటే బాడీని సుఖపెట్టడం. బాడీని కష్టపెట్టుకోకుండా సుఖపెడుతున్నావంటే అనారోగ్యానికి దగ్గర అవుతున్నావు. బాడీని కష్టపెడుతున్నావంటే ఆరోగ్యానికి దగ్గర అవుతున్నావు. మైండ్ ని సుఖపెడుతున్నావంటే మన మైండ్ మొద్దుబారిపోతుంది. నువ్వు ఒక అసమర్థుడుగా తయారవుతావు. మైండ్ ని ఎప్పుడైతే కష్టపెడతావో ఒక సమర్థుడుగా మారుతావు. మరి అసమర్థుడుగా ఉందామా, సమర్థవంతులుగా మారుదామా, ఫెయిల్యూర్ తీసుకుందామా, సక్సెస్ తీసుకుందామా అంటే ఫెయిల్యూర్ తీసుకోవాలి అనుకుంటే, మన లైఫ్ లో ఫెయిల్యూర్ అవ్వాలనుకుంటే మన మైండ్ ని సుఖపెట్టండి. అలాగే ఒక అనారోగ్యంతో విపరీతమైన ఒళ్ళు అంటే వెయిట్ పెరిగి మన బాడీనే మనం చూసుకోవడానికి అసహ్యంగా ఉండే విధంగా మనం తయారవ్వాలంటే బాగా మన బాడీని సుఖపెట్టాలి. లేదు మనం హెల్తీగా ఉండాలి, ఫిట్ గా ఉండాలి, నలుగురు మనం చూసినా కూడా ఈ ఏజ్ లో కూడా ఇతను చాలా మంచిగా ఆరోగ్యంగా ఉన్నాడు, చాలా ఫిట్ గా ఉన్నాడు అని మన గురించి ఒక బ్యూటిఫుల్ గా మాట్లాడాలి, ఒక గ్రేట్ గా మాట్లాడాలనుకుంటే మన బాడీని బాగా కష్టపెట్టాలి. ఎర్లీ మార్నింగే లేయాలి, అవసరమైతే వాకింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, చెమట కారాలి, బాడీ విపరీతమైన పెయిన్స్ రావాలి. నో పెయిన్ నో గెయిన్. నువ్వు ఏదైనా పొందాలి అంటే పెయిన్ లేకుండా గెయిన్ లేదు. నువ్వు మంచి ఫిట్నెస్, హెల్తీ ఫిట్నెస్ బాడీ కావాలంటే బాగా పెయిన్ భరించాలి. బాడీ విపరీతమైన పెయిన్స్ వస్తాయి జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే. కానీ దాని తగ్గట్టుకు వచ్చే రిజల్ట్ చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది, చాలా సంతోషాన్ని కూడా ఇస్తుంది. వెస్టేజ్ లో కూడా మనం పెయిన్ అనుకుంటే సక్సెస్ అవ్వము. వెస్టేజ్ లో సార్ ఏదో సీరియస్ గా చెప్తున్నాడు, లేదు సార్ చెప్పేది చాలా కష్టంగా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే మనం సక్సెస్ అవ్వము. మీరు ఇబ్బంది అనుకునేటట్లుంటే ఎవరైనా కొత్త వాళ్ళైనా సరే అది వదిలేసి మీకు ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇబ్బంది ఉంది, కష్టం ఉంది కాబట్టి కష్టం వెనకాల ఫలితం ఉంది, కష్టం వెనకాల సుఖం ఉంది. ఎక్కడైనా సరే కష్టము సుఖం పక్కపక్కనే ఉంటాయి. మనం ఫస్ట్ సుఖాన్ని ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా కష్టాన్ని తర్వాత భరించడానికి రెడీగా ఉండాలి. ఫస్ట్ కష్టం వచ్చింది అంటే దాని వెనకాల సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఈ సుఖాన్ని మనం ఈ కష్టాన్ని మనం భరించగలిగితే తర్వాత వచ్చే వాటిని పొందడానికి అర్హులమవుతాము. చీకటి వెనకాల వెలుగు ఉంటుంది, వెనుక వెనకాల చీకటి వచ్చి తీరుతుంది.
పొగలంతా ఉంటున్నాం, రాత్రి రాదా? రాత్రి తర్వాత మళ్ళీ పొగలు రాదా? చీకటి వద్దనుకుంటే పొగలు మాత్రం మనం జీవించడం కష్టం. కష్ట సుఖాలు, చీకటి వెలుగులు కామన్. వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత పని చేయడానికి కష్టము అనుకుంటే దాని వెనకాల బలమైన విజయం ఉంది, నువ్వు కోరుకున్న లైఫ్ ఉంది, నువ్వు కోరుకున్న డ్రీమ్స్ నెరవేర్చుకొని ఆనందంగా, హోదాగా, ఒక సెలబ్రిటీగా మారడానికి అవకాశం ఉందన్న విషయాన్ని మనం గ్రహించాలి ప్రతి ఒక్కరూ. అది గ్రహించి ఇక్కడున్న ప్రాబ్లమ్స్ ని ఎలా నేను ఎదుర్కొనాలి అనే విషయాన్ని మనము అప్లైనర్ ద్వారా నేర్చుకోగలిగినప్పుడు మనం సక్సెస్ఫుల్ లీడర్ గా మారుతాం, 10 మందికి ఆదర్శవంతులుగా మారుతాం. మనం ఏదో పొద్దున్న లేచాం, సాయంకాలం దాకా వర్క్ చేసాం, డబ్బులు వచ్చాయి, తిన్నామా, పడుకున్నామా, లేచామంటే దానికి ఒక అర్థం ఉండదు. మనము పడుతున్న కష్టం, మనము ఏదైనా ఎదగడానికి పడుతున్న కష్టం 10 మందికి ఉపయోగపడాలి. అది ఏ బిజినెస్ లో అయినా ఉందో చూడండి ఒకసారి. మన కష్టం మనం ఎదగడం కోసం చేసే ప్రయత్నం ఇతరులకు ఒక హెల్పింగ్ అవ్వాలి, ఒక సహాయం అవ్వాలి, ఇతరులకు కూడా ఒక కష్టాన్ని తీర్చే విధంగా ఉండగలగాలి. అప్పుడు ఆ ఆనందం అనేది చిన్న ఆనందమైన, చిన్న విజయమైన గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. విన్ టు విన్ సిస్టమ్ అంటారు, గెలిపించి గెలవడం అంటారు. అది ఓన్లీ వెస్టేజ్ లోనే ఉంది విన్ టు విన్ సిస్టమ్ అనేది. మీరు ఏ బిజినెస్ కన్నా వెళ్ళండి, ఒక వ్యక్తి లాభం పొందాడు, బిజినెస్ అనగానే ఏమంటాడు? కస్టమర్, మర్చెంట్. మరి ఇక్కడ కస్టమర్ అనే వ్యక్తి నష్టపోకూడదు అంటే ఈ మర్చెంట్ అనే వ్యక్తి 100 రూపాయలు తెచ్చుకున్న ఒక వస్తువు 101 రూపాయలకి అమ్మి 1 రూపాయలతోనే అడ్జస్ట్ అయిపోతాడు. అంటే ఎక్కువ లాభాన్ని ఆశించడానికి ఆప్షన్ లేదు. ఎక్కువ లాభాన్ని ఆశిస్తేనేమో కస్టమర్ నష్టపోతాడు, తక్కువ లాభాన్ని ఆశిస్తేనేమో మర్చెంట్ నష్టపోతాడు. ఇద్దరిలో ఎవరో ఒకరు బాగుపడాలంటే, ఒకరు సంతోషపడాలంటే ఒకరు నష్టపోవాలి, ఒకరు బాధపడాలి. ఏ ఆటలోనైనా, స్పోర్ట్స్ ఉంటాయి కదా ఆటలు, ఏ ఆటలోనైనా సరే ఒకడు గెలవాలంటే ఒకడు ఓడాలి. ఒక టీం గెలవాలంటే ఇంకో టీం ఓడాల్సిందే. మరి ఇద్దరు గెలిచే ఆటలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. రాజకీయంలో ఒక పార్టీ నెగ్గాలంటే ఇంకో పార్టీ ఓడాల్సిందే కదా. జీవితంలో ఒక గెలుపు పక్కనే ఇంకొక ఓటమి ఉంటుంది. కానీ ఒక వెస్టేజ్ లైఫ్ లో మాత్రమే గెలుపు పక్కన మరొక గెలుపు ఉంటుంది. దాన్నే విన్ టు విన్ సిస్టమ్ అంటారు. గెలిపించి గెలవడం. గెలిపించి గెలవడంలో ఉన్న ఆనందం దాన్ని వెలకట్టలేంది అంటారు. ఈ రోజు నేను 10 రూపాయలు సంపాదించానంటే 10 మందికి ఒక రూపాయి వచ్చే విధంగా చేసి నేను 10 రూపాయలు సంపాదించానంటే ఈరోజు చాలా హ్యాపీనెస్ ఉంది. ఆ 10 రూపాయలతో చాలా హ్యాపీనెస్ పొందాలి. ఎందుకంటే ఈ 10 రూపాయలు వెనకాల ఇంకొక 10 మందికి మనం సాయం చేసిన విధానం ఉంటుంది. మన కష్టం 10 మందికి ఉపయోగపడే విధానం ఉంది. కాబట్టి మన వల్ల ఒక వ్యక్తి నష్టపోలేదు, ఒక వ్యక్తి లాభపడ్డాడు, ఒక వ్యక్తి సంతోషపడ్డాడనే ఆనందము అది వెలకట్టలేంది అంటారు. మనం ఒక 10,000 శాలరీ తీసుకున్నామంటే కనీసం ఒక 10 మందికి 1,000 రూపాయలన్నా ఇప్పిస్తాం. మనం ఒక 1,00,000 రూపాయల శాలరీ తీసుకున్నామంటే ఒక 10 మందికి 10,000 రూపాయల శాలరీ ఇప్పిస్తాం. ఎక్కడుంది బాస్? ఎక్కడుందో ఇది ఆలోచించండి మీరు. ఇది తెలియాలి. వెస్టేజ్ ఎందుకు బిజినెస్ చెయ్యాలి అనే విషయాన్ని మన అందరికీ మనకు తెలియాలి. మనము ఎవరికైతే వెస్టేజ్ ను పంచాలి అనుకుంటామో వాళ్ళకి ఇది తెలియపరచాలి. అప్పుడే వాళ్ళు వెస్టేజ్ ని చెయ్యాలి అనే ఆలోచన వస్తుంది. గుర్రాన్ని నీటి దగ్గర మాత్రమే తీసుకెళ్ళగలం, బలవంతంగా నీళ్ళు తాయించలేం. ఒక వ్యక్తిని వెస్టేజ్ అయితే వేయించగలం, బలవంతంగా వెస్టేజ్ లో పని చేయించలేం. మరి ఇష్టంగా పని చేయాలంటే వెస్టేజ్ లో ఉన్న బలాలు అతను తెలియాలి. వెస్టేజ్ లో ఉన్న బలాలు, వెస్టేజ్ లో ఉన్న గొప్పతనము, వెస్టేజ్ లో ఉన్న బెనిఫిట్స్ అతనికి తెలిసినప్పుడు అప్పుడు అతను తన కోసం వెస్టేజ్ ను ఉపయోగించుకోవాలనుకుంటాడు. అతను వెస్టేజ్ చెయ్యాలని బలంగా డిసైడ్ అయినప్పుడే వెస్టేజ్ ని ఎలా చేయాలి అనే మాట మనల్ని అడుగుతాడు. అతను డిసైడ్ కానంత వరకు వెస్టేజ్ ఎలా చేయాలి అని అడుగుడు. ఎలా చేయకూడదో కారణాలు చెప్తాడు, ఎలా చేయడానికి కుదరదో కారణాలు చెప్తాడు.
మీటింగ్ రావయ్యా బాబు అంటే పొద్దున్నే నేను పొలం పనికి వెళ్ళాలని ఒకటి చెప్తారు, జాబ్కి వెళ్ళాలని ఒకటి చెప్తారు, బయటికి పిల్లలకు సంబంధించిన స్కూల్ పని మీద వెళ్ళాలంటారు, ఇంకొకరు ఇంట్లో మ్యారేజ్ ఉంది వెళ్ళడానికి కుదరదు అంటారు. 100 కారణాలు కాదు, 1,00,000 కారణాలు ఏం చెప్తారు. అతడు వెస్టేజ్ చేయాలని పూర్తిగా డిసైడ్ అవ్వలేదు. డిసైడ్ అయితే అతను మనల్ని అడుగుతారు, నేను వెస్టేజ్ ఎలా చెయ్యాలి. అప్పుడు వెస్టేజ్ ఎలా చేయాలని అడిగినప్పుడు మనము వెస్టేజ్ చేసే విధానంలో జూమ్ మీటింగ్ అనేది ఒక వజ్రాయుధం లాంటిది. ఎందుకంటే ₹1 ఖర్చు లేకోకుండా ₹10 సంపాదించాలంటే ఇక్కడ జూమ్ మీటింగ్ అనేది మనకి ఒక మంచి ఆపర్చునిటీ, అవకాశం, మంచి ఒక ప్లాట్ఫామ్, మంచి ఒక వేదిక అనేది చెప్పగలగాలి. ఒకవేళ జూమ్ మీటింగ్ అతను ఉపయోగించుకుంటే అతని లైఫ్ ఎలా ఉంటుంది, ఉపయోగించుకోకుండా వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం అవసరమైతే ఆ వ్యక్తికి ఒక పేపర్ మీద రాసి డూస్ డోంట్స్ అంటాం కదా, చేయగలిగినవి, చేయవలసినవి, చేయకూడనివి. చెయ్యవలసినవి చేస్తే మన లైఫ్ ఎలా ఉంటుంది, చెయ్యకపోతే మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది మనం చూపించాలి. ఒక జూమ్ మీటింగ్ ఉపయోగించుకోకుండా నువ్వు వెస్టేజ్ జర్నీ చేయాలంటే నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, ఎంత ఎక్కువ టైం ఖర్చు అవుతుంది, ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి, ఎంత ఫిజికల్ గా నువ్వు అలసట చెందుతావు, ఇవి తెలియపరచాలి. ఒక జూమ్ మీటింగ్ ఉపయోగించుకుంటే ₹1 నువ్వు ఖర్చు పెట్టుకోకుండా, ఒక ఎండకి వానకి గాలికి తడవకోకుండా, నీ టైం అనేది ఒక 2 నిమిషం వేస్ట్ అవ్వకోకుండా, నీ బాడీ అలసిపోకోకుండా, నీ కుటుంబం సభ్యులతో నువ్వు కూర్చొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ వెస్టేజ్ బలాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. తెలుసుకోవడం ఎక్కడైతేనేముంది తెలుసుకోవడం. ఫోన్ లో ఈరోజు మాట్లాడుకోవట్లేదా? ఒకప్పుడు మనకు ఫోన్లు అందుబాటులో ఉండేవి కాదు అందరికి. నేను డిగ్రీ అయిపోయినప్పుడు కూడా నాకు 1999 లో అయిపోయింది. 2000 లో నేను జాబ్ చేయడానికి వచ్చాను. అప్పుడు నా దగ్గర మొబైల్ ఫోన్ లేదు, మా ఇంట్లో ల్యాండ్ ఫోన్ లేదు. ఆ రోజు నేను కూడా ఇంగ్లాండ్ లెటర్ లో రాసి, నేను ఇక్కడ ఉన్న సమాచారం ఇంగ్లాండ్ లెటర్ పంపిస్తే అక్కడ నుంచి మా మదర్ ఒక లెటర్ రాసి పంపించేది, పొద్దుదాకా దాచిపెట్టుకున్న గుర్తు కోసం. ఆ తర్వాత ఒక ల్యాండ్ ఫోన్ అవుట్ సైడ్ ఫోన్ బూత్ల ద్వారా స్టార్ట్ అయింది. మరి ఎప్పుడైతే ఈ ఫోన్ కమ్యూనికేషన్ లేనప్పుడు మనము అమ్మా నాన్నని చూడాలంటే ఎంతో ఆతృత ఉండేది, చాలా రోజులు చూడడానికి అవకాశం ఉండేది కాదు. ఒక మాటలు, ఒక లెటర్ చదువుకున్నప్పుడు ఆ లెటర్ చదివేటప్పుడు అక్కడ ఆ రూపము గాని, ఆ ఫీలింగ్స్ కలిగేవి. మా మదర్ మాట్లాడినట్టు గాని, ఫాదర్ మాట్లాడినట్టు గాని, లేదా మనం లెటర్ రాస్తే చదువుకునేటప్పుడు తన కొడుకు ఎదురుగా కంటి ముందు కనపడేవాళ్ళు. ఎప్పుడైతే ఒక ఫోన్ వచ్చిందో ఆ ఆతృత, టెన్షన్ తగ్గిపోయింది. ఎప్పుడు మాట్లాడాలనుకుంటే టక్మని ఫోన్ చేస్తాం, అమ్మ ఎలా ఉంటున్నావు అంటున్నారు, బాబు ఎలా ఉంటున్నావు అంటున్నారు. ఆ టెన్షన్, ఆతృత, అమ్మో నేను మా అమ్మమ్మ నాన్న చూడలేదు, లేదా నా బిడ్డను చూడలేదని వాళ్ళు ఒక టెన్షన్ లేకుండా మాట్లాడేదలకే కొద్దిగా ఈజీ అయిపోయింది. తర్వాత ఎప్పుడైతే వాట్సాప్ కాల్ వచ్చాయో ఈరోజు ఏముంది, ప్రతి నిమిషం మన కళ్ళతో చూసుకుంటూ మాట్లాడుతున్నాం కదా, ఒకరికొకరు పక్కనట్టే ఉంది కదా. ఈ రోజు మనం వాట్సాప్ కాల్, ఫోన్లు మాట్లాడిన తర్వాత, ఒకప్పుడు మనము ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చి ఒక 3 నెలలో 6 నెలలో మన ఇంటికి వెళ్తే అమ్మ నాన్న చూస్తే ఫస్ట్ మన ఫీలింగ్స్ ఎలా ఉండేవి. ఈ రోజు ఆ ఫీలింగ్స్ ఉన్నాయా? లేవు. ఎందుకంటే నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు మమ్మీ డాడీని చూస్తున్నావు, లేదంటే బస్సులో ఉన్నప్పుడు చూస్తున్నావు, బస్సు దిగేటప్పుడు చూస్తున్నావు. ఇంటికి వెళ్తే కొత్త ఫీలింగ్స్ ఏముంటున్నాయి అంటే ఆల్మోస్ట్ మన కళ్ళతో చూసే విధంగానే ఉంటుంది. ఈరోజు ఈ టెక్నాలజీ ఉపయోగించుకున్న తర్వాత ఈరోజు నేను ఇక్కడ ఉండి పిల్లలు అమెరికాలో ఉన్నా దూరం ఉన్నట్టు లేదు, అమ్మ నాన్న ఊర్లో ఉండే నేను హైదరాబాద్ లో ఉంటే దూరం ఉన్నట్టు లేదు. ఎందుకంటే ఫోన్ లో ప్రతి నిమిషం మాట్లాడుతున్నాం, ఎప్పుడు మాట్లాడాలంటే అప్పుడు మాట్లాడుతున్నాం, ఎప్పుడు కళ్ళతో చూసుకోవాలంటే చూసుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. అదే ఫస్ట్ లో అయితే చాలా బాధపడేవాళ్ళు. మరి ఈ టెక్నాలజీ అలవాటు అయిపోయింది, అలవాటు కాకుండా కష్టం అనిపించింది, అలవాటు అయిన తర్వాత ఈజీ అయిపోయింది. ఈ రోజు అందరూ హ్యాపీగా ఉంటున్నారు. మరి ఈ టెక్నాలజీతో కూడా నష్టపోతున్నారు అంటే అన్ని హ్యాపీ అంటే వాళ్ళు సొంతంగా చేసుకునే సమస్య అది. ఫోన్ అసమానం ఓపెన్ చేసి చిట్ చాట్స్ కావచ్చు, లేదంటే టిక్ టాక్లు కావచ్చు, షార్ట్ వీడియోలు కావచ్చు,
యూట్యూబ్లు కావచ్చు, ఫేస్బుక్లు కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో మన గంటల గంట టైం గడుపుతున్నాము, టైం వేస్ట్ చేస్తున్నట్టు అది మన కర్మ, అది మన చేతులారా చేసుకునేది అది. ఓకేనా? ఇది ఒక సిస్టమ్, ఒక టెక్నాలజీని మంచిగా ఉపయోగించుకుంటే సక్సెస్ అవుతాం, చెడుకు ఉపయోగించుకుంటే ఫెయిల్యూర్ అవుతాం. ఫెయిల్యూర్ అవ్వాలా సక్సెస్ అవ్వాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఈరోజు ఒక జూమ్ మీటింగ్ లేకపోతే ఈరోజు ఒక 100 మంది టీంని మనం కలిసి వాళ్ళ క్లాసులు చెప్పి నాలెడ్జ్ ఇచ్చి చెయ్యాలంటే కనీసం అంటే ఈజీగా 30 రోజులు పడుతుంది. ఈజీగా ఒక 100 మందిని మనం కలిసి క్లాసులు చెప్పి వాళ్ళకి ఏదైనా నేర్పించి ఏదైనా చేసి ఒక సిస్టమ్ లేక వాళ్ళు తీసుకోవాలంటే 1 నెల రోజులు పడుతుంది. కానీ ఆ 100 మందిని ఒకే వేదిక మీదకి తీసుకొస్తే 1 డేలో 1 గంట పడుతుంది. మరి ఇక్కడ క్రిటికల్ ఏముందంటే, సార్ ఇదంతా చాలా అద్భుతంగా ఉంది, ఆ 100 మందిని వేదిక మీద తీసుకురావడమే కదా అంత కష్టం అంటే, అదే మనం నేర్చుకోవాలి. ఇక్కడ కీ ఏంటంటే అదే. పెద్ద బిల్డింగ్ ఉంది, దానికి డోర్లని లాక్ చేశారు, కీ లేకపోతే ఏమవుతుంది, టోటల్ సిస్టమ్ ఫెయిల్యూర్, అదేం యూజ్ చేసుకోలేము. అదే ఆ కీ ఉంటే మన దగ్గర ఎంత లాక్ తీసి డోర్ ఓపెన్ చేసి లోపల ఉన్న లగ్జరీ లైఫ్ ని మనం అనుభవించవచ్చు. మరి ఈ రోజు టీంని జూమ్ మీటింగ్ లో కానీ లైవ్ మీటింగ్ లో కానీ తీసుకుని రావడం, వాళ్ళని ఆహ్వానించి వచ్చే విధంగా చేయడమే ఒక కీ లాంటిది. ఆ కీని ఎలా మనము ఉపయోగించుకొని సక్సెస్ అవ్వాలనేది మనం చాలా బాగా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇది నేర్చుకోలేకపోతే వెస్టేజ్ లో ఎప్పటికీ సక్సెస్, వెస్టేజ్ కాదు ఎనీ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం సక్సెస్ అవ్వలేము. మన శరీరం ప్రాణంతో ఉండాలంటే అతి ముఖ్యమైన పార్ట్ గుండె. గుండె పని చేస్తూ ఉండి అదర్ ఆర్గాన్ ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రాణం కొద్దిసేపు ఉంటది. రెస్పిరేటరీ సిస్టమ్ సరిగా ఊపిరాడట్లేదు, కష్టంగా ఉంది, ప్రాణం ఉంటుంది కొద్దిసేపు. లివర్ ప్రాపర్ గా పనిచేయట్లేదు, ప్రాణం ఉంటుంది. కిడ్నీ ప్రాపర్ గా పనిచేయట్లేదు, ప్రాణం ఉంటుంది. అదర్ ఆర్గాన్స్ ప్రాపర్ గా పనిచేయట్లేదు, ప్రాణం ఉంటుంది. కానీ గుండె ప్రాపర్ గా పనిచేయలేదు, ప్రాణం ఉండదు. మరి మన శరీరంలో అత్యంత విలువైన ఆర్గాన్ ఏదైనా ఉందంటే హార్ట్. మళ్ళీ దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి ఏమైనా ఇస్తుందా? మనం భూమి మీదకి వచ్చినప్పటి నుంచి భూమి మీద నుంచి మళ్ళీ వెళ్ళేంత వరకు కూడా అది కంటిన్యూ పనిచేయాలి. 1 సెకండ్ కూడా గ్యాప్ లేదు. 4 సెకండ్ గ్యాప్ ఇస్తే మనం వెళ్ళిపోతాం పైకి. మరి ఆ గుండెను మనం ఆరోగ్యంగా చూసుకోలేకపోతే, ఆ గుండెను మంచిగా ఉండే విధంగా చూసుకోలేకపోతే మనం అనారోగ్యం వచ్చేసి ప్రాణాలు పోతాయి. ఆ గుండెకు మంచి ఆహారం ఇచ్చేసి ఆ గుండెకు వెయిట్ పడుకోకుండా, ఓవర్ స్ట్రెస్ కాకోకుండా, బాడీలో ఓవర్ గా ఫ్యాట్ ఫామ్ అయిపోయి గుండె కొట్టుకోవడానికి ఇబ్బంది కలిగే విధంగా లేకోకుండా మనము జాగ్రత్తలు పడితే, ప్రికాషన్స్ తీసుకొని దానికోసం కష్టపడి ఎక్సర్సైజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ ఫ్లో అవుతుంది, గుండె ఆరోగ్యంగా ఉంటుంది, 4 కాలాల పాటు హ్యాపీగా ఉంటాం. మరి వెస్టేజ్ కూడా ఒక మన బాడీ లాంటిది, అది కూడా ఒక సిస్టమ్. మరి దీంట్లో గుండెకాయ ఏంటంటే ఇన్విటేషన్. అది ఇన్విటేషన్ అనేది బిజినెస్ ఇన్విటేషన్ కావచ్చు, ఒక జూమ్ మీటింగ్ ఇన్విటేషన్ కావచ్చు, ఒక లైవ్ మీటింగ్ ఇన్విటేషన్ కావచ్చు, ఒక 1 డే వర్క్ షాప్ కావచ్చు, బూట్ క్యాంప్ కావచ్చు, ఎనీథింగ్, ఎనీ మీటింగ్ ఆర్ ఐడి వేయడానికి ఇన్విటేషన్ కోసమైనా సరే చెప్పేదే ఈ సిస్టమ్ లో, వెస్టేజ్ సిస్టమ్ లో హార్ట్ తో సమానం. మరి మనం దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, దాన్ని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో తెలియకపోతే ఈ ఇన్విటేషన్ ని మనం ఎలా ఉంటాం, మనం ఆరోగ్యంగా ప్రాణాలు పోతాయి. ఈరోజు అందరూ ఫెయిల్ అవుతున్నారు వెస్టేజ్ లోకి వచ్చేట రీజన్ ఏంటి? జూమ్ మీటింగ్ లో టీం రావట్లేదు, జూమ్ మీటింగ్ లో టీం రావట్లేదు, లైవ్ మీటింగ్ పెడుతున్నాము, 100 మందితో ఈరోజు ఛాంపియన్ జరుగుతుందంటే 50 మందితో జరుగుతుంది, 200 మందితో 1 డే వర్క్ షాప్ చేస్తామంటే 100 మందితో చేస్తున్నాము. ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నామంటే ఈ వెస్టేజ్ సిస్టమ్ లో ఏదైతే ఒక హార్ట్ లో ఉన్న ఇన్విటేషన్ పార్ట్ అనేది, దాన్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలో మనకు తెలియట్లేదు. కాబట్టి
మన చేతిలో కీ లేదు కాబట్టి, వెస్టేజ్ లో ఉన్న సక్సెస్ కీ ఏంటంటే ఇన్విటేషన్. ఈ కీ అనేది మన చేతిలో, మన మైండ్ లో లేదు కాబట్టి మనం ఫెయిల్యూర్ అవుతాం. మరి అది వదిలేసి మిగతా పనులన్నీ చేస్తే సక్సెస్ అవుతామా? కాదు కదా. ఎక్కడ పెయిన్ ఉంటే బాడీలో అక్కడ ముందు వెయ్యాలి. ఇక్కడ తలనొప్పి వస్తుంటే మోకాలకి జండు బామ్ రాస్తే తలనొప్పి తగ్గుతుందా? మనం ఏం చేస్తున్నాం? జూమ్ మీటింగ్లకు జనాలు రారు అని చెప్పేసి, ప్రజల వద్దకు పాలని చెప్పేసి గల్లీలు మనం తిరిగేస్తే తిరగడానికి టైం ఉండట్లేదు. ఈ రోజు 50 మంది కలిసి నువ్వు క్లాస్ చెప్పాలి, ఇన్విటేషన్ చెప్పాలి, ఏదో చేయాలనుకుంటున్నావు. 10 మంది ఇద్దరు కలిసి ఇంటికి వచ్చి పడుకుంటున్నాం. ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి కుదరట్లేదు, రెస్ట్ ఉండట్లేదు. ఇట్లా ఎన్నో విషయాల్లో, అన్ని విషయాల్లోనూ ఓడిపోతున్నాం. మనం ఓడిపోవడానికి కారణం, గెలవడానికి కారణం ఎవరి చేతుల్లోనే ఉందా? మన చేతుల్లోనే ఉందా? ఇక్కడ మన చేతుల్లోనే ఉంది కదా. ఇక్కడ జనాల్ని వేస్తే జూమ్లోకి ఎలా తీసుకురావాలనేది తెలుసుకోకుండా మనము మిగతా పనులు చేస్తే ఫెయిల్. ఇక్కడ జనాలు మన మాట వినాలి కానీ జనాల మాట మనం వినే విధానానికి వెళ్తున్నాం. అదేంటంటే ఎవరు రారండి, ఎవరు మాట వినరండి, ఎవరు చేయరండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో మనం చేసేసి వాళ్ళకి తెచ్చుకోవాలండి. ఇది కాదు సిస్టమ్. నువ్వు డిమాండ్ క్రియేట్ చేసుకోవాలి. ఎదుటి వ్యక్తులు డిమాండ్ క్రియేట్ చేస్తే వాళ్ళ చుట్టూ నువ్వు తిరిగితే నువ్వెలా సక్సెస్ అవుతావు? నువ్వు డిమాండ్ క్రియేట్ చేస్తే నీ చుట్టూ జనాలు తిరగాలి. డిమాండ్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? మన మైండ్ షార్ప్ గా తయారు చేసుకోవాలి, మన బాడీ ఫిట్నెస్ షార్ప్ గా ఉండాలి. మనము డిమాండ్ క్రియేట్ చేయాలంటే, ఒక డాక్టర్ కి డిమాండ్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? ఒక 100 మంది పేషెంట్ చంపితే డిమాండ్ క్రియేట్ అవుతుందా? ఒక 100 సర్జరీలో ఫెయిల్యూర్ అయిపోయాడు ఆయన. చేసిన సర్జరీలో ఒక 50 చేస్తే ఒక 30-40 అన్ని ఫెయిల్యూర్ అయినాయి. అతనికి డిమాండ్ క్రియేట్ అవుతుందా? క్రియేట్ అవ్వదు. ఈగులు చోపుకుంటూ కూర్చోవాలి, ఈగులు తోలుకుంటూ కూర్చోవాలి. ఆయన క్లినిక్ ఓపెన్ చేసి ఎవరు రారు. అమ్మో ఈ దగ్గర పోతే ఉన్న జబ్బు కాదు కదా, ఇంకా పెరిగి ప్రాణాల మీదకి వస్తాయని. ఒక లాయర్కి ఎప్పుడు డిమాండ్ క్రియేట్ అవుతుంది? కేసుల్లో, తీసుకున్న కేసుల్లో ఓడిపోతుంటే డిమాండ్ క్రియేట్ అవుతుందా? కాదు కదా. అతను తన నాలెడ్జ్ ని పెంచుకొని ఎదుటి వ్యక్తి ఏ రకంగా వచ్చినా, ఏ ఫార్ములాతో వచ్చినా, ఏ సెక్షన్ తో వచ్చినా దాన్ని ఢీ కొట్టి ఆ కస్టమర్ ని, ఆ కేసుని గెలిపించినప్పుడు అతనికి డిమాండ్ పెరుగుతుంది. ఈ రోజు కేసులు రాకోకుండా లాయ చదివిన వాళ్ళు రోడ్ల మీద తిరిగే వాళ్ళు 100 మంది ఉన్నారు. అదే లాతో కోట్లు సంపాదించిన వ్యక్తి చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే ఇద్దరు లా చదివారు, కానీ ఒక వ్యక్తి తన నాలెడ్జ్ ని పెంచుకొని ఎలా గెలవాలో తెలుసుకోకుండా డిమాండ్ క్రియేట్ చేసుకోలేకపోయాడు. ఒక వ్యక్తి తన నాలెడ్జ్ ను బాగా పెంచుకొని ఎలా గెలవాలో నేర్చుకొని గెలిచి డిమాండ్ క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి ఆయన కోట్లు సంపాదిస్తున్నాడు. ఒక పోలీస్ ఆఫీసర్ కి డిమాండ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? లంచాలు తీసుకొని అందరిని మోసం చేస్తే దానికి డిమాండ్ క్రియేట్ అవుతుందా? తనకు గౌరవం పెరుగుతుందా? కాదు కదా. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక న్యాయ మార్గంలో ప్రజలకు ఒక మంచి సర్వీస్ ఇస్తే ఆ వ్యక్తి కనపడగానే ఎదుటి వ్యక్తికి గుండెల్లోంచి నిజంగా ఒక నమస్కారం చెప్పాలి, గౌరవించాలి, అతను వస్తే లేచి నిలబడాలి. ఒక టీచర్ కి ఎప్పుడు డిమాండ్ క్రియేట్ అవుతుంది? మంచి చదువుని పిల్లలకు పంచినప్పుడు వస్తుంది. స్కూల్లో గవర్నమెంట్ టీచర్ కదా అని వెళ్ళి పడుకుంటే వస్తుందా? టీచర్లు గౌరవిస్తారా? మా టీచర్ పిల్లలు గౌరవిస్తారా? లేదా పిల్లల యొక్క పేరెంట్స్ గౌరవిస్తారా? లేదు. ఆ టీచర్ డిమాండ్ ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే అతను చెప్పే చదువులో విలువైన వాల్యూస్ ఉన్నప్పుడు, విలువైన సమాచారాన్ని పిల్లలకు అందిస్తున్నప్పుడు, విలువైన సమాచారాన్ని పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పినప్పుడు. ఓన్లీ డోంట్ ఫర్ కమ్యూనికేషన్, నేను చెప్పాను అయిపోయింది కాదు. పిల్లలు, ప్రతి ఒక్క పిల్లలకి, ఒక నాలెడ్జ్ ఉన్న వ్యక్తికి, నాలెడ్జ్ లేని వ్యక్తికి అర్థమయ్యే విధంగా చెప్పి, నాలెడ్జ్ లేని వ్యక్తి, తెలివితేటలు లేని వ్యక్తిని, స్టూడెంట్ కూడా ఒక ర్యాంకర్ గా మార్చినప్పుడు ఆ టీచర్ కి డిమాండ్ పెరుగుతుంది. తన చుట్టూ స్టూడెంట్స్, పేరెంట్స్ రౌండ్లు కొడతారు. మా పిల్లలకి సార్ మీరు పర్సనల్ క్లాస్ చెప్పండి, లేదు ట్యూషన్ పెట్టాను, మా పిల్లలు మీ దగ్గర పంపిస్తా, డబ్బులు కూడా చాలా వచ్చేద్దాం, మీరు ఎంత కావాలంటే ఎంత ఇస్తామంటారు.
ఎలా పెరుగుతుంది డిమాండ్? క్వాలిటీ తనలో ఉన్న తన ఏ ఫీల్డ్ లో ఉంటే దాంతో క్వాలిటీ మెయింటైన్ చేస్తే డిమాండ్ పెరిగిద్ది. మన వెస్టేజ్ లో మనము క్వాలిటీ మెయింటైన్ చేసి డిమాండ్ పెంచుకుంటే జనాలు మన చుట్టూ వచ్చి ఐడియాలు వేసుకుంటారు. లేదు మనం డిమాండ్ పెంచుకోకపోతే జనాలు చుట్టూ తిరుగుతుంటారు. కనీసం వస్తే ఫోన్లు ఆపేస్తారు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతారు. అవసరమైతే ముఖం మీద డోర్లు వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో మనిషి ఉండే లేరు అని చెప్పి ఆలోచించ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వెస్టేజ్ లో మనము గెలవాలి